దీనికి 4 పదార్థాలు కావాలమ్మా. ఉమ్, ఉలువలు, జీలకర్ర, ఉమ్, శొంఠి, సుగంధి పాల. ఓకే. అమ్మా, ఉలువలు మనకందరికీ తెలిసినటువంటిది, ఉమ్, జీలకర్ర మనకందరికీ తెలిసినటువంటిది, శొంఠి మనకందరికీ తెలిసినటువంటిది, ఇంట్లో నుండి అన్నీ ఇంట్లోనేట్టుగమ్మా. అవును. సో సుగంధి పాలని ఒక మూలిక ఉందమ్మా, ఒక చెట్టు యొక్క వేరు, చాలా సువాసనభరితంగా ఉంటుందమ్మా. అందుకే సుగంధి, మంచి వాసన వస్తుంది అనే పేరు మీద ఆ సుగంధి పాలు అంటారమ్మా. ఉమ్, మనకి ఇవన్నీ కూడా ఈ 3 మన ఇంట్లో ఉంటాయి. ఫస్ట్ చెప్పిన 3 సుగంధి పాల ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో, పచారీ కొట్టులో వేర్లు, ఎండించినటువంటి వేర్లు దొరుకుతాయి. ఉమ్, దాని యొక్క పొడి కూడా దొరుకుతుందమ్మా. మంచి కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి పొడి తెచ్చుకొని వాడుకున్నా సరిపోతుంది. ఉమ్, సో ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే మా ఉలువలను వేయించాలమ్మా. ఉమ్, ఉలువలను వేయించేసేసి పౌడర్ తయారు చేసుకొని ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలి. అదేవిధంగా జీలకర్రను కూడా కాస్త వేయించేసేసి పౌడర్ తయారు చేసుకొని 50 గ్రామ్స్ తీసుకోవాలి. శొంఠి పొడి, శొంఠిని వేయించక్కర్లేదమ్మా, అలాగే పౌడర్ చేసేసి ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలి. సుగంధి పాల, దీన్నే శారిబా అని కూడా అంటారమ్మా. ఉమ్, శారిబా, సంస్కృతంలో శారిబా అంటే సుగంధి పాల అని చెప్పేసి. సో ఇది ఒక 50 గ్రామ్స్. ఈ 4 పదార్థాలు కలపడం వల్ల టోటల్గా 200 గ్రామ్స్ మెడిసిన్ తయారవుతుందమ్మా. ఉమ్, అన్నీ కలిపేసేయాలి. సో ఈ 200 గ్రామ్స్ పౌడరు 40 డేస్కి వస్తుంది. మీకు అంతా లెక్క కూడా చెప్తాను చూడండి. ఉమ్, సో 200 గ్రామ్స్ పౌడరు 40 డేస్కి వస్తుంది. సో ఎలా వాడుకోవాలంటే మా రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక్కసారి, అదేవిధంగా రాత్రి ఆహారం తర్వాత ఒక్కసారి, ఒక 10-15 నిమిషాల తర్వాత ఉమ్, ఒక 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని నీళ్ళు, 100 ml గోరువెచ్చని నీళ్లు కానీ, లేకపోతే కాచి చల్లార్చిన నీళ్ళు అయినా పర్లేదమ్మా. అందులో ½ టీ స్పూన్ తెలుసు కదమ్మా, అందులో హాఫ్ అంటే ఇంచుమించు ఒక 2.5 గ్రామ్స్ అనుకోండి, కొంచెం అటు ఇటు. సో 2.5 గ్రామ్స్ పౌడర్ అందులో కలిపేసేసి ఒక్క డోస్గా తీసుకోవాలి. ఈ యొక్క 4 పదార్థాల్లో కొవ్వు కణాల్లో నిలువ ఉన్నటువంటి కొవ్వును కరిగేందుకు అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు, రసాయన తత్వాలు ఉన్నట్లు పరిశోధనల ద్వారా కూడా నిరూపితమైందమ్మా.